మనకు రాబోయే 2, 3 రోజుల్లో అంటే ఈ నెల 22, 23, 24 తేదీలలో వర్షాలు పడే సూచనలున్నాయని ఈ వార్తల్లో వింటున్నాం. దానికి సంబంధించిన మరికొన్ని వివరాలు ప్రస్తుతం మనం ఇప్పుడైతే వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు ధర్మేంద్ర గారున్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకవేళ వానలు పడితే అది ఏ స్థాయిలో పడే సూచనలున్నాయనేది తెలుసుకుందాం. ప్రస్తుతం గనుక చూసుకున్నట్లయితే ఇటు చూసుకున్నట్లే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో ఒక అల్పపీడనం అనేది కొనసాగుతుంది. సో, దీని ప్రభావం అనేది క్రమేపీ ఇది కాస్త ఇటు నైరుతి బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని ప్రభావం అనేది రాష్ట్రం మీద మన తెలంగాణ రాష్ట్రం మీద ఎటువంటి ప్రభావం లేనప్పటికీ కూడా రానున్న 4, 5 రోజులు కూడా పొడిబారిన వాతావరణం అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, అంతేకాకుండా ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే నమోదవుతున్నటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే సుమారు ఈరోజు భద్రాచలంలో 32.2 డిగ్రీల వరకు కూడా కొనసాగుతుంది. సో, ఒక విధంగా 34.2 డిగ్రీలు వరకు కూడా కొనసాగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే సిటీలో కూడా సుమారు 31.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. అల్పంగా గనక చూసుకున్నట్లయితే ఇటు చూసుకుంటే మనకి పటాన్ చెరు, హయత్ నగర్‌లో మనకి 30.4 డిగ్రీల వరకు, అలాగే 30.6 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట స్థాయిలో కూడా ఈ యొక్క అల్పంగా నమోదవుతున్న గణాంకాలు కూడా చూడొచ్చు. ఒక విధంగా రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే 30-34 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత కొనసాగుతూ, అలాగే రాత్రిపూట ఇటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే సుమారు 15-20 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజేంద్ర నగర్‌లో 15 డిగ్రీలు, అలాగే చూసుకున్నట్లయితే పటాన్ చెరు, హయత్ నగర్‌లో గనుక చూసుకున్నట్లయితే మనకి ఒక విధంగా సుమారు 16 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలనేవి కొనసాగుతున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే భద్రాచలంలో మనకి సుమారు 20.2 డిగ్రీల వరకు కూడా గరిష్టంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలనేవి నమోదవుతున్నాయి. ఒక విధంగా రాష్ట్రంలో దిగువ స్థాయిలో వీచేటువంటి ఆహ్, ఆగ్నేయ గాలులనేవి వల్ల కూడా ఒక విధంగా కొంచెం పగటిపూట చలి ఉన్నప్పటికీ కూడా తర్వాత క్రమేపీ ఎండతో కూడినటువంటి వాతావరణం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది.